గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వార్తాపత్రికలు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1పై పోరాటం ఆగదు. సో గ్రూప్ 1పై అవకతవకలు జరిగినాయంటూ పాడి కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే గ్రూప్ 1పై అవకతవకలు జరిగాయి. కోటి ఉమెన్స్ కాలేజ్లోనే ఒకే చోట 70 నుంచి 80 మంది దాదాపుగా 10% మెంబర్స్ ఎలా సెలెక్ట్ అయ్యారు అన్న ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇప్పటికే చాలామంది గ్రూప్ 1పై గరం అవుతున్నారండి. సో గ్రూప్ 1 టాపిక్ ఒక హాట్ టాపిక్గా మారిపోయింది తెలంగాణలో. ఎందుకంటే దాదాపుగా 10 ఇయర్స్ నుంచి అంటే ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ రాక అప్పుడు 10 ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి ఈ గ్రూప్ 1 2 సార్లు, ఒకటి పేపర్ లీకేజ్ వల్ల, 2 బయోమెట్రిక్ లీకేజ్ వల్ల కారణంగా 2 సార్లు రద్దు అవ్వడంతో మూడోసారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ నిర్వహించింది. ఇక్కడ జీవో నెంబర్ 29, ఈ జీవో నెంబర్ 29 ఏదైతే ఇష్యూ ఉన్నదో దీనిపై అనేక మంది విద్యార్థులు హైకోర్టులో అయినా సరే, సుప్రీంకోర్టులో అయినా సరే కేసులు వేయడం జరిగింది. మరి జీవో నెంబర్ 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు అన్యాయం చేకూరుస్తుందనేసి ఈ జీవో దీనిని తక్షణమే రద్దు చేయాలి అన్న ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. చాలామంది సమ్మెలు చేశారు, ధర్నాలు చేశారు తొలగించాలనేసి. అయినా సరే ప్రభుత్వము దీన్ని తొలగించకుండా గ్రూప్ 1 మెయిన్స్ని నిర్వహించింది. ఆ గ్రూప్ 1 మెయిన్స్ ఎట్లా నిర్వహించారు అంటే లాస్ట్ డే కూడా, ఆ ఎగ్జామ్ రోజు కూడా సుప్రీంకోర్టు తీర్పునే ఉన్నది. అంత గరం అయిపోయింది మొత్తం గ్రూప్ 1 నోటిఫికేషన్. ఒకవైపు విద్యార్థుల ధర్నాలు, ఒకవైపు ప్రభుత్వం యొక్క కఠినమైన చర్యలు అంటే అప్పట్లో పోలీసు వాళ్ళు విద్యార్థులను కొట్టడం చూసాం మనం, లాఠీ చార్జ్ కూడా చేశారు. సో మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నదండి గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంపై. ఎట్లయినా నిర్వహించాల్సిందే, తప్పదు అనేసి విద్యార్థులు లాస్ట్ డే రోజు, ఆ ఎగ్జామ్ రోజు కూడా మేము రాయము, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి అని చెప్పినా కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయకుండా ప్రభుత్వము ముందు అడిగేసింది, ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత మళ్ళీ కేసు వేయడం జరిగింది. మళ్ళీ కేసు ఎందుకు వేశారు సార్ అంటే గ్రూప్ 1పై అవకతవకలు జరిగినాయంట. గ్రూప్ 1పై అవకతవకలు ఒకే కాలేజీలో 70 నుంచి 80 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడము, ఇలా ఒక అనుమానాస్పదగా మారినటువంటి గ్రూప్ 1గా మారిపోయింది. దానిపైన అనేకమైన రాజకీయ నాయకులైనా సరే, అటు విద్యార్థులు అయినా సరే చాలామంది దీనిపైన గరంగా ఫైర్ అయ్యారు. అసలేం జరుగుతుంది ఈ గ్రూప్ 1పై? ఇప్పటికి కూడా విద్యార్థులు ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు చేయాలన్న ఉద్దేశంతో చాలామంది ఉన్నారండి. అందుకోసమే గ్రూప్ 1పై ఇప్పటికి కూడా హైకోర్టులో విచారణ జరుగుతుంది. జూన్ 11కి ఏమో వస్తుంది దీనికి సంబంధించినటువంటి వాదనలు. సమ్మర్ హాలిడేస్ కారణంగా వాయిదా పడడంతో జూన్ 11 తర్వాత వస్తుంది. మరి ఏమవుతుందో అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి సమాచారం. ఇంతటి పరిస్థితుల్లో ఈ యొక్క గ్రూప్ 1 నిర్వహించడము పై విద్యార్థులు ఒకళ్ళు ఆందోళనలో ఉన్నారు. మరి గ్రూప్ 1 పరిస్థితి ఏ విధంగా ఉంటుందో జూన్ 11 తర్వాత మనకు తెలుస్తుంది సార్. అప్పటి వరకు వేచి చూడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అప్పుడు వస్తే నేను అప్డేట్ ఇస్తానండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.